క్రీస్తు రక్తము ద్వారా ఏర్పాటు చేసిన సంఘం. పలాని సంఘం పోగానే ప్రతి సంఘములో ఎవరైతే దేవుడి బిడ్డలుగా ఉన్నారో వారందరూ దేవుని పరలోకానికి వారసులు అవుతారు. సంఘాలే దేవుడు ఎత్తడు. ఎవరిని ఎత్తుతాడు? సంఘములో ఉన్న దేవుని బిడ్డలే దేవుడు హక్కువను చేర్చుకుంటాడు. కాబట్టి నీవు నేను దేవుని హక్కువ చేర్చే స్థితిలో ఉన్నామా? ఒకవేళ నీవు ఇంకా సంఘంలో కంటిన్యూ అవుతున్నామా? ఆ సంఘంలో మనం రక్షణ తీసుకున్నామా లేదా? తీసుకున్న రక్షణలో కంటిన్యూ అవుతున్నామా లేదా? వీటిని చాలా జాగ్రత్తగా పరిశీలించుకొని మనం ఎప్పటికీ మర్చిపోయి, ఎందుకంటే రేపు తీర్పు తీర్చువాడు యేసు ప్రభు వారే. అందుకే మనం బల్లారాధనలో చేయవేసేటప్పుడు ఏమంటారు? మిమ్మల్ని మీరు తీర్పు తీర్చుకోండి, మిమ్మల్ని మీరు తీర్పు తీర్చుకోండి, అప్పుడు మీరు ప్రభు తీర్పులోనికి రారు. ఇదిగో జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరము.